హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ లో అరుదైన ఎపిలెప్సీ వ్యాధితో బాధపడుతున్న 7 సంవత్సరాల బాలుడికి సంక్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు న్యూరో సర్జన్ డాక్టర్ సాగరి గుల్లపల్లి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బాలుడి తండ్రి భరత్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచే ఎపిలెప్సీతో బాధపడుతున్న బాలుడు పలు రకాల మందులతో చికిత్స పొందినా ప్రయోజనం లేకపోవడంతో తలనొప్పులు, మూర్ఛలు మరింత తీవ్రమయ్యాయని చెప్పారు. పరీక్షలు, స్కాన్స్ చేసిన తర్వాత మెదడు ఎడమవైపు ముందు భాగంలో ఎఫ్సిడి సమస్యను గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదం ఉన్నప్పటికీ వెంటనే శస్త్రచికిత్స చేపట్టి ఈసీఓజీ మ్యాపింగ్ సహాయంతో ఎపిలెప్సీ ప్రారంభమయ్యే ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించి ఆ భాగాన్నే తొలగించడం వల్ల చికిత్స విజయవంతమైందని తెలిపారు. ప్రస్తుతం బాలుడు పూర్తిగా కోలుకుంటున్నాడని డాక్టర్ సాగరి వివరించారు. న్యూరాలజీ అంటే మీ అందరికీ తెలుసు అండి, బ్రెయిన్ స్పెషలైజేషన్, స్పైన్ స్పెషలైజేషన్. సో తెలియనిది ఏంటంటే ఎపిలెప్టాలజిస్ట్ అంటే ఏంటి. అంటే న్యూరాలజీ తర్వాత మేము ఫిట్స్ లో స్పెషలైజేషన్ తీసుకున్నామండి. పోస్ట్ డిఎం న్యూరాలజీ తర్వాత వీఆర్ ట్రైన్డ్ ఇన్ ఫిట్స్. ఎపిలెప్సీ అంటే ఏంటంటే 2 కన్నా ఎక్కువ ఫిట్స్ ఆర్ సీజర్స్ ని ఎపిలెప్సీ అంటారు. 2 కన్నా ఎక్కువ ఫిట్స్ కానీ సీజర్స్ ని కానీ 24 hours గ్యాప్ లో వస్తే దాన్ని ఎపిలెప్సీ అంటారు. సో వీఆర్ ట్రైన్డ్. వై ఐ యామ్ ఇన్ యశోద హైటెక్ సిటీ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎపిలెప్టాలజిస్ట్ అంటేనండి, వీ వర్ వెరీ ఫ్యూ ఇన్ ద హోల్ స్టేట్, ఆంధ్ర అండ్ తెలంగాణ. వీ వర్ వెరీ ఫ్యూ, మేబీ less than 7 including me. We were very few. So we are trained in that. Epilepsy and fits, 2 or more fits in 24 hours duration. So ఇప్పుడు ఏంటంటే ఎపిలెప్టాలజిస్ట్ అంటే మేము ఎలా ట్రైన్ అయ్యాము. ఫిట్స్ లో ఏంటంటే, ఫిట్స్ అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, 50 ఏళ్ళకి రావచ్చు. దీన్ని ఫోకల్ ఎపిలెప్సీ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఫిట్స్ కి 3 మెడిసిన్స్, కొంతమంది ఏంటంటే 2-3 మెడిసిన్స్ కూడా రెస్పాండ్ అవ్వరు. 3 మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ ఆఫ్ ఫిట్స్ మెడిసిన్స్ కి రెస్పాండ్ అవ్వరు. అలాంటి వాళ్ళల్లో సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి. సర్జికల్ ఆప్షన్స్ అంటే ఆ మచ్చని తీసేసే విధానం. సో అడగొచ్చు మీరు మెడికల్ బ్రాంచ్, మనం న్యూరాలజిస్ట్, మీరు సర్జికల్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇంపార్టెన్స్ ఏంటి, ఎపిలెప్టాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి సర్జరీలో అంటే చెప్తాను. సో ఇది గ్రూప్ వర్క్ అండి. ఎపిలెప్సీ సర్జరీ ఒక ఫోకల్ ఏరియాలో ఒక మచ్చ ఉండేది. ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ అంటే ఒక ఎపిలెప్టాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ, ఒక ఎపిలెప్సీ సర్జన్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్, న్యూరో సర్జన్ హూ ఈస్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్, epileptologist, neurologist trained in epilepsy. Both are different. I am not a surgeon, but it is a teamwork. My importance ఏంటి కూడా చెప్తాను. Why I am doing this. So neurosurgeon trained in epilepsy surgery, and third thing is a neuroradiologist who is trained in neurology, means in the brain scanning and all. ఇది టీమ్ వర్క్, కాంప్రహెన్సివ్ వర్క్ చేస్తా అండి. ఇన్ యశోద హైటెక్ సిటీ వీ హ్యావ్ ఆల్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్. This is available in Yashoda High Tech City. We working as a team in Yashoda High Tech City. High quality equipment unnai, high quality doctors unnaru. So we were all trained in epilepsy gurinchi maatladunna. So epileptology so we were from Yashoda High Tech City. We were doing the things ప్రతిరెడ్డి అండి. నాకు 2 బాబులు. మా చిన్న బాబుకి 1 year బ్యాక్ లైట్గా సిజర్స్ అంటే నిద్రలో ఇట్లా చూడడం కానీ అది వస్తుంది అంటే, నేను కూడా సరేలే అది కామన్ కదా అనే ఆలోచనలో ఉండి ఒక 1 month 2 months 1 month అట్లా వెయిట్ చేసినాము. వెయిట్ చేయగానే అది కొంచెం సివియర్గా అవ్వడం జరిగింది. మేము కూడా ప్యారలల్గా ఏంటంటే జనరల్గా సిజూర్సే కదా, మనం ఫిట్సే అంటాం కదా అని చెప్పేసి, కొందరికి 12 years తగ్గిపోతుంది అది ఇది అనే ఒక ఆలోచనతో మేము కూడా, మాకు అంటే ప్యారలల్ ఒక ఆప్షన్స్ ఉంటాయి. అదే తాయెత్తులు కట్టేయడం కానీ అది కానీ ఇది కానీ చిన్న ఇట్లా చూపించడం కానీ జరిగింది. కానీ దీంట్లో అంటే అది ఎప్పుడైతే మేము ఇక్కడ సంగారెడ్డిలో ఈజీ చేయించినామో, దాంట్లో ఈజీలో కూడా మాకు అన్నదే కదా అదే ఆలోచనలో తర్వాత ఏంటంటే కొద్దిగా సివియర్ అయింది. డైలీ 2-3 times రావడం, సైకిల్ మీద తొక్కుంటే రావడం, అవన్నీ నేను ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను అంటే కొందరు ఒపీనియన్స్ తీసుకున్నాను. హాస్పిటల్ నా వెల్ విషర్స్ కానీ వాళ్ళతో కానీ వెల్ విషర్స్తో ఒపీనియన్స్ తీసుకున్నాను. దెన్ ఐ కేమ్ టు నో దట్ ఎపిలిప్సీ అనేది కూడా, అంటే ఈ సుజూర్స్లో ఎపిలిప్సీ అనేది కూడా ఉంటుందా అనేది అట్లా. ఇదైతే మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను.
మేడంకి అండ్ ముఖ్యంగా గోపాల్ గారికి వీళ్ళందరికీ నేను కలిసి వచ్చినాయి కాబట్టి మేము ఇవాళ సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే సార్ చెప్పింది యాక్చువల్లీ డన్ బై ప్రాపర్ ట్రైన్డ్ సర్జన్స్. కరెక్ట్లీ అంటే కరెక్ట్గా పేషెంట్ చూస్ చేసుకోవాలి సార్, దట్ ఈస్ ఇంపార్టెంట్. కరెక్ట్ పేషెంట్ చూస్ చేసుకోవటం 3 days సార్, ఎంత సార్ 3-4 days ఉన్నాయి. 4 days. సో పోస్ట్ ఆప్ కూడా ఏమి లేదు, ఇమీడియట్ గా రూమ్కి వెళ్ళిపోయాడు వాడు. అసలు సూచనలు కూడా లైక్ ఇది ఏరియా ఈ కొంచెమే అంతే, మొత్తం కూడా షేర్ చేయలేదు. అది వచ్చేస్తుంది. ఇది కూడా కొంచెం అడల్ట్ ఆల్సో సేమ్ థింగ్ సార్. కాకపోతే ఏంటంటే అడల్ట్ అంటే మీకు డౌట్